హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వచ్చేసి మరి అయితే మీకు ఒక సెట్ అయితే చూపిస్తున్నా. ఆ సెట్ అయితే మరి పళ్ళు చెట్టు. ఆ పళ్ళు చెట్టులో మరి ఎంత టేస్ట్ ఉంటుంది ఆ పళ్ళు అయితే. మరి చిన్న పళ్ళు ఉంటాయి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అది సెట్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మొదలుకొని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మరి తప్పకుండా మరి మనమైతే వెళ్దాము. ఆ సెట్ అయితే తప్పకుండా మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, వెళ్దాం. అయితే మనమైతే ఈ రూటుకు వెళ్తున్నాము. ఇలాగైతే మనం వెళ్ళాలి. ఇలాగ వెళ్తున్నామైతే ఈ రోడ్డుకి అయితే మనం ఇలాగా ఈ రాయి నుంచి మరి ఈ సెట్ రాయి నుంచి ఇలాగ వెళ్ళాలి మనమైతే. మరి ఇక్కడైతే వచ్చాము. మరి ఈ సెట్ అయితే మరి చాలా అడవి మధ్య మరి చాలా చక్కగా ఉంది. ఇక్కడైతే చుట్టూంతా చాలా పెద్ద అడవి, మధ్యలో సెట్ అయితే ఇక్కడ ఉన్నది. మనమైతే సెట్ నుంచి మరి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే మరి చాలా చక్కగా ఉన్నది. ఇదైతే మా కరెడు ఇక్కడే వచ్చాడు. మనమైతే వెళ్తున్నాను. ఇక్కడైతే మరి అడ్డకాయలు కాల్చిన టైం అంతా ఇక్కడైతే అడ్డకాయలు కాలుస్తారు ఈ చెట్టు కాడ. మరి ఎట్టుగా వచ్చినా మరి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మరి చెట్టు కింద వచ్చాము. ఇదేంది తడ చెట్టు, చిన్న తడ అంటారు, చిగిలింద చెట్టు అంటారు. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ పళ్ళు అయితే చూడు, ఆ చిన్న పళ్ళు ఒకటి కర్రీగా పండినది, అదైతే పండు అయితే ఇది బాగా టేస్టీగా ఉంటాయి. ఈ పళ్ళు అయితే మేము చాలా ఎక్కువ తింటాము. ఈ పండ్లు అయితే ఇవైతే మరి చాలా చక్కగా కాచుంటాయి మా ప్రాంతంలోని. మరి చాలా ఎక్కువ ఇలాంటి చెట్లు అయితే మరి ఉన్నాయి. ఈ ప్రాంతంలో మీ పేరు ఏమంటారు మరి కామెంట్ రూపంగా మీరైతే తెలియజేస్తారని నేను అంతే అనుకుంటున్నాను. తప్పకుండా తెలియజేయండి. మరి ఇదైతే మరి చిక్కిలిన చెట్టు అంటారు, చిన్న తడ చెట్టు కూడా అంటారు. మరి దీని పేరు వచ్చేసి మరి మేమైతే ఇలాగ అంటున్నాం. మరి మీరైతే ఏమంటారు? అయితే తప్పకుండా మరి చెట్లు అయితే ఇలాగ ఉంటాయి. ఎక్కువ పెద్దట్లు అయ్యామండి. చెట్లు అయితే మామూలుగానే ఉంటాయి. మేమైతే మరి ఆవులకు వచ్చాము కనుక మరి ఆవులు అయితే ఇక్కడ మేస్తున్నాయి. మాకైతే చూడండి, ఈ గడ్డి కూడా చాలా చక్కగా మరి ఉన్నది. మాకైతే ఆవులు అయితే చక్కగా మేసి పడుకొని ఉన్నాయి, కొన్ని మేస్తున్నాయి. చూడండి, ఇదంతే మరి ఇదన్నీ ఇలా ఉంటుందండి మా ప్రాంతంలోని, మా ట్రైబల్ ఏరియాలోని. మా సొమ్ములు అయితే ఇలా మేమైతే చెట్లు కాడ పట్టుకెళ్ళి లవ్వేస్తుంటాం. ఈ ఏరియా అంతా ఇలా ఉంటుంది. అన్నీ అడవి. మా ప్రాంతంలో అనేకమైన చెట్లు, అనేకమైన పళ్ళు మా అడవిలోనే దొరుకుతాయి. ఈ ఏరియా అంతా అయితే మరి మేమైతే సొమ్ములు మేపుతూ ఉంటాము. అలాగే చక్కగా మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి అనేకమైన ఈ సెట్ అయితే మరి మీకు చూపిస్తున్నాను. ఇదైతే మనకి వర్షాకాలం దురదలు వస్తుంటాయి కదా, కాళ్ళు ఆ వేంజలు ఇరుకులు, అక్కడ మరి దురద వచ్చినప్పుడు అది అయితే మరి మనం ఆ రొడ్డలు పిండిసి ఆ నీరు అయితే వేస్తే తప్పకుండా తగ్గిపోద్ది. అదొక వెనమోటిగా అండి. ఇది కూడా చిక్కిలింత చెట్టు అండి, మీకైతే చూపిస్తున్నాను. ఇది కూడా చిక్కిలింత చెట్టు. ఇదైతే కింద ఉన్నది. ఇదైతే మరి ఇది కూడా మరి మీకు అయితే మనకు వీడియోలో ఈ చెట్టుకి అయితే మీకు చూపించబోతున్నాను. తప్పకుండా మరి ఈ చెట్టు అయితే మరి చాలా ఉపయోగం ఉంది దీంట్లోనూ కూడా. మీకైతే మరి ఇదైతే మరి ఈ చెట్లు చూడండి చాలా చక్కగా. ఇదైతే ముళ్ళు చెట్లు, చాలా చక్కగా పూలు అవుతున్నాయి. కాయలప్పుడు చాలా వెరైటీగా కనబడతాయి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మేమైతే మేము ముందుకు వస్తున్నాం. మళ్ళీ